నన్ను మా కుటుంబాన్ని ప్రేమించి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఏమిటంటే, ఆయన నుండి భయభక్తులు గల వారి మరణము ఆయన దృష్టికి విలువైనది. నేను ప్రశ్నించుకున్నాను, ఈ మరణానికి విలువ దేవుడు ఎలా ఆపాదించాడు అని ప్రశ్నించుకున్నప్పుడు ఒక సహోదరుడు వచ్చి చెప్పాడు, ఆ రోజు ఉదయం 3 లేదా 4 గంటల సమయంలో ఉరుములు మెరుపులు వచ్చాయి అని చెప్పాడు. సాధారణంగా దేవుడు విలువిచ్చినప్పుడు ప్రకృతి స్పందిస్తుంది. యేసుక్రీస్తు మరణించినప్పుడు ప్రకృతి స్పందించింది. అదేవిధంగా దేవుని కొరకు బహుబలంగా సేవలో వాడబడిన వారు మరణించినప్పుడు దేవుడు స్పందించాడు, ప్రకృతి స్పందించింది. ఆయన తెలియజేశాడు ఈ మరణము విలువైనదని చెప్పి. ఇంకో మాట నేను విన్నాను ఏంటంటే, అమ్మ మరణించినప్పుడు చాలా మంది వచ్చారు అనే మాట నేను విన్నాను. సమాధి అనేది ఆ వ్యక్తి యొక్క గొప్పతనం తెలియజేస్తుంది. విలువ లేని వాళ్ళు చనిపోయినప్పుడు ఎక్కువ మంది రారు. ఆమె చనిపోయినప్పుడు చాలా మంది వచ్చారు అనే మాట నాకు సహోదరులు చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే, ఆమె మరణం గురించి నాకు తెలిసినప్పుడు దూర ప్రాంతాల్లో నేను కావచ్చు, మా అన్న కావచ్చు, ఎంసీ కావచ్చు, మా అన్న కుటుంబం మీ అందరూ కూడా హెలికాప్టర్లో, ఏరోప్లేన్లో మేమందరం కూడా దూర ప్రాంతంలో ఆమెను చూడడానికి రాగలగలిగి దేవుడు ఆమె మరణానికి ఒక విలువనిచ్చాడు అనే విషయాన్ని చెప్పడానికి నేను ఎంత మాత్రమో సందేహించను. 3 విషయాలు ఈ సమయంలో మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. 1, ఆయన సందేశము. 2, ఆమె వ్యక్తిత్వము. 3, మనందరి ఆదరణ లేదా మనందరి సంతోషము. ఏమిటి ఆయన సందేశము? ఏమిటి ఆయన సందేశము అని చూసుకున్నట్లయితే ఆయన ఎవరు? పౌలు. ఏమిటి ఆయన ఇచ్చిన సందేశము? 1 తెస్సలోనిక పత్రిక బాబాయ్ చెప్పారు కాబట్టి అదే వాక్య భాగం నేను చదువుతాను కానీ ఎక్కువసేపు వివరించను. సో ఏమిటి ఆయన సందేశం అంటే 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసు నుండి నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. నేను ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడి వరకు సజీవులమై నిలిచి ఉన్న మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని దూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిన మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనపబడము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉండము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి. ఇదే వాక్య భాగము ముందు చదవబడింది, మరొక వారు నేను చదివాను. ఈ వాక్య భాగంలో ఉన్నది ఏంటంటే, యేసు మృతి పొంది తిరిగి లేచాడు అని మీరు నమ్మినట్లయితే మీరు కూడా మృతి పొందిన తర్వాత తిరిగి లేస్తారు. అంత మాత్రమే కాదు, ఆయనతో పాటు సదాకాలము ఉంటారు. అంటే పరలోకంలో ఉంటారు అనే మాట ఇందులో ఉంది. పరలోకంలో వాళ్ళు ఉంటారు అనే సందేశము ఆయన మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఈ ప్రసంగం చేయబడి 2000 సంవత్సరాలు అయినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రైస్తవులందరినీ ఆదరిస్తూ ఉన్న వాక్యం ఇది. ఈ సమయంలో మనల్ని కూడా ఆదరిస్తా ఉంది. ఏంటంటే, ఆమె యేసయ్యను నమ్మింది, ఆమె పరలోకానికి వెళ్ళింది. మనం కూడా ఆయన నమ్ముతున్నాము, మనం కూడా పరలోకానికి వెళ్తాము. ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి. ఇది ఆయన సందేశం. 2వదిగా ఆమె వ్యక్తిత్వం. ఏమిటి ఆమె వ్యక్తిత్వము? మొదటిగా ఆమె ప్రార్థన, 2వదిగా ఆమె ప్రేమ, 3వదిగా ఆమె విశ్వాసము, 4వదిగా ఆమె సంస్కారము, 5వదిగా ఆమె సేవాగుణము.
మొదటిగా ఆమె ప్రార్థన. అమ్మ ప్రార్థనా పర్వాళ్ళు. మేము చిన్నతనం నుంచి చూస్తూ ఉండేవాళ్ళం. ఆమె ప్రతిరోజు ప్రార్థన చేసేది. ప్రతిరోజు వేకువజామున లేచి ప్రార్థన చేసేది. రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేసేది. సాధారణంగా మనం మన గురించి ప్రార్థన చేసుకోవడం లేదా మన కుటుంబం గురించి ప్రార్థన చేసుకోవడం అది సహజం. కానీ ఆమె ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేసేది. పేరు పేరున ప్రార్థన చేసేది. బంధువుల గురించి, ఇరుగు పొరుగు గురించి, అందరి గురించి పేరు పేరున ప్రార్థన చేసేది. చుట్టూ ఉన్న వారి గురించి వారి పేర్లు పెట్టి, దేవుని గారిని రక్షించండి, నార్తలమ్మ గారిని రక్షించండి, ఈ బొంకుడు వాళ్ళని రక్షించండి, పద్మాక్క వాళ్ళని రక్షించండి, మా బంధువులు శిరాన్ని రక్షించండి, వారి కుటుంబాన్ని రక్షించండి, శివాన్ని రక్షించండి, శివబాబుని రక్షించండి, రాజారావు బాబుని రక్షించండి, ఇలా అందరి గురించి, ఆ పులస్వామి గారిని రక్షించండి, ఇలా ప్రతి ఒక్కరి గురించి బంధువులు శ్రీని గారిని రక్షించండి, ఇలా బంధువులు అందరూ పేరు పేరు పెట్టి ఆమె ప్రార్థన చేసేది. అది నేను చిన్నతనం చూస్తూ ఉండేవాళ్ళం. ఆమె ఒక ప్రార్థనా పర్వాలు. అంత మాత్రం కాదు, ఒకరు సాధారణంగా ఇంకో విషయం అయితే చెప్పాలి. ఏంటంటే చిన్నతనంలో నేను గుంపుగా అందరితో ఉండేవాడిని, కాలేజ్ టైంలో అందరితో ఉండేవాడిని. కానీ యవ్వన కాలంలో ఒంటరిగా ఎక్కువగా గడపాల్సిన పరిస్థితులు వచ్చాయి. అటువంటి సమయంలో నేను నిరుత్సాహంతో, నిరాశతో కన్నీళ్లు కారుస్తూ ఉన్నప్పుడు, అలా నిరాశతో పడుకున్నప్పుడు కలలో స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడాడు. ఏంటంటే ఆ పడుకోవడానికి ముందు నేను ఒక మాట ప్రశ్నించుకున్నాను. ఏంటంటే, ప్రభువా, నా క్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఒకరైనా ఉన్నాడా అని ప్రశ్నించుకొని ఏడుస్తూ పడుకున్నప్పుడు కొంతమంది స్త్రీలు ఆ దర్శనంలో కనిపించారు. అందులో మా అమ్మ స్వరం గట్టిగా వినబడింది. నాకు ఆమె ప్రార్థన చేస్తుంది నా కోసం. ఆమె ప్రార్థన పర్వాలు. ఆమె ప్రేమ. ఇప్పుడు నాతో ఒక మాట అంటుండేది, మనం దేవుని ప్రేమను చూపించాలి అని అంటుండేది. వాళ్ళు అన్నులు వారికి తెలియదు, మనం ప్రేమించాలి, దేవుని ప్రేమను చూపించాలి అని చెప్తూ ఉండేది నాతో. అంత మాత్రమే కాదు, ఆమె ప్రేమను చూపిస్తూ ఉండేది. ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఇస్తూ ఉండేది. ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఇస్తూ ఉండేది. తినడానికి ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఇస్తూ ఉండేది. ఎవరైనా ఆకలితో ఉంటే అన్నం పెట్టేది. సగం ఒక డాడిమాయ అని ఒకరున్నారు మన మధ్య. ఆయన వారి కుటుంబ సమస్యలతో ఉన్నప్పుడు చాలా కాలం వారికి అన్నం పెట్టింది. అంటే సాధారణంగా ఒక రోజు లేదా 2 రోజులు అన్నం పెట్టడం మనకు కష్టం అవుతుంది. వండి పెట్టాలంటే కష్టం. ఇతరులకు వండి పెట్టాలంటే బంధువులు ఎవరు వచ్చిన ఒక వారం రోజులు ఉన్నట్లయితే మనకి వారు వెళ్ళిపోతే బాగుండు అనే ఆలోచనలు మనకు రావడం సహజం. ఇటువంటి పరిస్థితులు ఉన్న సమయంలో ఇటువంటి వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తుల మధ్య కొన్ని నెలల పాటు 3 పూటలు ఆ వ్యక్తికి అన్నం పెట్టింది. ఆమె ప్రేమ కలిగిన వ్యక్తి. చాలా మందికి ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు ఆమె అన్నం పెట్టేది. ఎవరైనా ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు వెంటనే సహాయం చేయడానికి వెనకడుగు వేసేది కాదు. నేను చెప్తున్న మాట ఏంటంటే, ఆమె ప్రేమ కలిగిన వ్యక్తి. మూడవదిగా ఆమె విశ్వాసము. ఆమె ఒక మంచి విశ్వాసం చెప్పడానికి నేను ఎంత మాత్రమే సందేహించను. ఈ రోజుల్లో వేరే మతాన్ని స్వీకరించడం అంత కష్టం కాదు. ఎవరికి నచ్చిన మతం వారు స్వీకరించవచ్చు, శోభం. కానీ ఒక 30-40 సంవత్సరాల క్రితం వేరే మతాన్ని స్వీకరించడం అంటే అది మామూలు విషయం కాదు. అనేకమైన సమస్యలు వస్తాయి కుటుంబాల నుంచి. ఎవరైనా ఒకరు క్రైస్తవులను స్వీకరించినట్లయితే వీడు మన నుంచి దూరైపోతున్నాడు, మనకు దూరం అయిపోతున్నాడు, లేదా మనకి అనే ఆందోళనలు, భయాలు వాళ్ళకు వచ్చేస్తాయి కుటుంబ సభ్యులకి. అటువంటి పరిస్థితుల్లో వారు వ్యతిరేకిస్తారు, అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు, లేదా అటు నుంచి కూడా ఘర్షణ వచ్చినప్పుడు గొడవలు జరిగే పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితులన్నీ కూడా అమ్మ ఫేస్ చేసినప్పటికీ తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఆమె ఏదైతే నమ్మిందో యేసుప్రభుని, ఆయన కొరకు ఆమె నిలబడింది. ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ, చిన్నతనంలోనే వివాహం జరిగినప్పటికీ
లేదా కుటుంబంలో సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ, లేదా అబార్షన్స్ జరిగినప్పటికీ, బిడ్డలు చనిపోతున్నప్పటికీ, లేదా భర్త చనిపోతున్నప్పటికీ, లేదా ఇటువంటి నాతో కొన్ని ఇబ్బందులు, ఇటువంటి పరిస్థితులన్నీ ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఆమె విశ్వాసాన్ని కాపాడుకోగలిగింది. నాకు తెలుసు చాలా మంది విశ్వాసం వెనకడు వేసిన వాళ్ళు ఉన్నారు, సంఘాలను విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, సేవను విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలను విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆమె విశ్వాసంలో పోరాడింది, ఆ విశ్వాసాన్ని కాపాడుకుంది. అదే విశ్వాసము అందరూ కలిగి ఉండాలని చెప్పి ఆమె ప్రార్థించింది. కోరుకొండ రక్షించబడాలి అని ఆమె ప్రార్థించేది. ప్రతిరోజు కోరుకొండ రక్షించబడాలి అని ఆమె ప్రార్థించేది. బంధువు రక్షించబడాలి అని ప్రార్థించేది. ఇరుగు పొరుగు వారు రక్షించబడాలి అని ప్రార్థించేది. ఆమె ఒక మంచి విశ్వాసాన్ని చెప్పడానికి నేను ఎంత మాత్రమూ సందేహించను. ఆమె ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళడం నేను చూడలా. అంటే అప్పుడు ఎప్పుడైతే నమ్ముకుందో అప్పటి నుంచి వెనక్కి వెళ్ళటము, వేరే దేవుడి దగ్గరికి వెళ్ళటం కానీ, వేరే ఆచారాలు పాటించడం కానీ అటువంటివి నేను ఎప్పుడు చూడలేదు. ఆమె విశ్వాసాన్ని కాపాడుకుంది. ఇంకా 4వ విషయం ఏంటంటే ఆమె సంస్కారం. ఆమె సంపాదన కొద్దిగా ఉన్నప్పటికీ ఆమె చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేది, చాలా జాగ్రత్తగా ఆ చెల్లిని నన్ను చూసుకునేది. అదేవిధంగా చిన్నతనంలో తను కష్టపడుతూ పనిచేస్తూ చెల్లి నన్ను పోషించి ఆ వచ్చిన తక్కువ సంపాదనతోనే ఆమె అది చేసేది. అంత మాత్రమే కాదు, దశంభాగం కూడా ఆమె మిస్ చేసేది కాదు. మనం ఎందుకు కొద్ది సంపాదన మనం ఎందుకు దశంభాగం ఇవ్వాలి అని అనుకునేది కాదు. ఆ దశంభాగం కూడా ఇస్తూ ఉండేది. అంతేకాదు, ఇంకా ఏంటంటే ఇంట్లో ఏమైనా సమకూర్చుకోవాలి, లేదా ఇల్లుని మెరుగుపరుచుకోవాలి అనే ఆశ ఆమెలో ఉండేది. ఇంకా ఏంటంటే ఆమెకి అత్యంత వారి కుటుంబాలంటే ఎక్కువ ప్రేమ ఉండేది. అంటే ఆమె సంస్కారానికి ఒక నిదర్శనం ఏంటంటే ఆమెకు పుట్టింటి కంటే అత్యంత వారంటే ప్రేమ ఉండేది. అత్యంత వారు ఎవరైనా అత్తలు ఉంటే వాళ్ళు ప్రతి సంవత్సరం చీరలు కొనాలి అనే ఆలోచన ఉండేది, ఏమైనా ముందు పంపించాలి అనే ఆలోచన ఉండేది. వాళ్ళు ఎవరైనా ఏమైనా కష్టంలో ఉన్నా మేము ముందు వెళ్ళాలి అనే ఆలోచన ఉండేది. మాకు అంత అటాచ్మెంట్ లేదు, ఎందుకన్నా మనమే కష్టంలో ఉన్నా వాళ్ళకి ఎందుకు మనకి అని మేము కొన్నిసార్లు అన్నప్పటికీ ఆమె అనేది మనం ప్రేమ చూపించాలి అని అనేదాన్ని. అంటే ఆమెకున్న ఆ సంస్కారం ఏంటంటే అత్యంత వారి పట్ల ఆమెకున్న మక్కువ. ఈరోజు చాలా మంది కోడళ్ళు అరుగుతుగా ఉండరు. అత్యంత వారి పట్ల అంత దూరంగా వారిని పెట్టే ప్రయత్నం చేస్తారు. తల్లి ఇంటి వారిని ఎత్తున పెట్టుకునే, లేదా వారి పట్ల అనుబంధం పెంపించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ మరి అమ్మ విషయానికి వచ్చేసరికి ఆమె అత్యంత వారి పట్ల మక్కువ చూపిస్తూ ఉండేది. వారి కుటుంబాల పట్ల వారికి ప్రేమగా వాళ్ళతో మాట్లాడుతూ ఉండేది. అటువంటి ఉత్తమమైన సంస్కారం కలిగిన స్త్రీ అని చెప్పడానికి నేను అంత మాత్రమే సందేహించింది. ఇంకా విషయం ఏంటంటే ఆమె సేవాగుణం. అమ్మ నేను సేవ చేస్తానంటే అంత సంతోషంగా అంగీకరించలేకపోయింది. కానీ నేను గుర్తించాను ఏమిటంటే ఆమె ఒక సేవకురాలు. ఆమె చేసిన సేవ మనం చేయలేం. మా పెద్దవాళ్ళు, తాతయ్యలు లేదా మా అమ్మలు వాళ్ళ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆమె ఏ విధంగా వారికి సేవ చేసిందో మేము చూసాం. తాతయ్య అనారోగ్యంతో ఉన్నప్పుడు కావచ్చు, మా అమ్మ అనారోగ్యంతో ఉన్నప్పుడు కావచ్చు, వారి అత్తమామలు వారి అనారోగ్యంతో ఉన్నప్పుడు కావచ్చు, ఆమె చాలా సేవ చేసింది. ఎవరు అట్లాంటి సేవ చేయలేరు. అంటే టాయిలెట్స్ కావచ్చు, లేకపోతే క్లీనింగ్ అవంతా అటువంటి సేవ మనం చేయలేము. కానీ అత్తమామలకి తల్లిదండ్రులకి చేసిందంటే అది పర్వాలేదు, ఏదో వాళ్ళకి మన పెద్దవాళ్ళు గౌరవించాలి వాళ్ళని. ఇక్కడ ఈ రాము తాత, ఇప్పుడు నాయుడు గారు అని చెప్పాం, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళు అది ఘోర స్థితిలో ఉన్నప్పుడు వృద్ధాప్యంలో ఎన్ని మార్లు నాయుడు వాళ్ళ అమ్మ అనారోగ్యానికి గురయ్యదు. ఒక తల్లి అయినా బిడ్డలకు అలా చేయలేదు, అదేవిధంగా బిడ్డలు తల్లిదండ్రులకు అట్లా చేయరు. ఆమె అంత సేవ చేసింది. ఎన్ని మార్లు వారి చివరి దినాల్లో ఎన్ని సార్లు వారు అంటే దారుణమైన దగ్గరికి కూడా ఎవరు వెళ్ళని పరిస్థితి, ఎవరు దగ్గరికి కూడా వెళ్ళరు అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారి దగ్గరికి. అటువంటి వారికి ఆమె సేవ చేసి నేను చూశాను. ఏంటంటే ఆమె ఒక సేవకురాలు. అంత మాత్రమే కాదు, నేను కష్ట సమయంలో ప్రార్థించాను, ప్రభువా నీ సేవకురాలు కుమారుని నన్ను కరుణించు అని ప్రార్థన చేసేవాడు. ఈ సమయంలో నేను ప్రకటిస్తున్నాను ఏంటంటే దేవుడు ఆమెను మమ్మల్ని పెంచడానికి ఆమె ఏర్పరచుకున్నాడు. ఆమె ఒక రాజమాత అని ప్రకటిస్తాడు. గౌరమ్మ ఒక రాజమాత అని ప్రకటిస్తా ఉన్నాను.
ఇక మూడో విషయం ఏమిటంటే మనందరి సంతోషం. ఒక ఆయన ఓడలో ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఆయనకి 2 కుమార్తెలు. ఒక ఆయన ఓడలో ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఓడ మధ్యలో వెళ్ళేసరికి సమాచారం అందింది ఏంటంటే ఈ ఓడ మునిగిపోబోతా ఉంది. ఈ ఓడ మునిగిపోబోతుందనే సమాచారం వాళ్ళకి అందింది. ఆ ఓడలో ఉన్నవారికి అందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు, భయపడతా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు. కానీ ఆమె మాత్రమే సంతోషంగా ఉంది. ఆమె మాత్రమే సంతోషంగా ఉన్నప్పుడు చుట్టూ ఉన్నవారు అందరూ అడిగారు, ఏమిటి మీరు సంతోషంగా ఉన్నారు? ఎందుకు మీరు సంతోషంగా ఉన్నారు? మనకు సమయంలో చచ్చిపోయే అవకాశం ఉంది. అందరూ భయపడుతున్నారు, అందరూ ఏడుస్తున్నారు, అందరూ ఆందోళన చెందుతున్నారు. మీరు ఎందుకు సంతోషంగా ఉన్నారు అడిగినప్పుడు ఆయన మాట చెప్పాడు ఏంటంటే, నాకు 2 కుమారులు, ఒకరేమో చనిపోయి పరలోకంలో ఉన్నారు, ఇంకొకరేమో ఈ ఒడ్డున ఏదైతే మనం ఓడ ప్రయాణం చేస్తున్నామో అవతల ఉన్న పట్టణంలో వారు ఉన్నారు. ఒకవేళ ఓడ క్షేమంగా అవతలకు చేరినట్లయితే ఆ చిన్న కుమారు దగ్గరికి వెళ్తాను, సంతోషంగా గడుపుతాను. ఒకవేళ ఓడ మునిగిపోయి నేను చచ్చిపోయినట్లయితే నేను నా పెద్ద కుమారు దగ్గరికి వెళ్తాను, పరలోకంలో మహా సంతోషంతో నేను ఉంటాను అని ఆమె చెప్పగలిగింది. ఈరోజు అమ్మ సంతోషం నుంచి మహా సంతోషంలోకి ఆమె వెళ్ళడం మాత్రమే కాదు, ఆమె చెప్తా ఉంది ఏంటంటే, నేను మిమ్మల్ని మరలా చూచెదను. ఆమె మనల్ని మరలా చూడడానికి భూమి మీదకి రాదు, కానీ మనము ఆమెను మరలా చూడడానికి పరలోకానికి వెళ్ళొచ్చు. యేసుక్రీస్తుని నమ్ముకోవడం ద్వారా మరలా ఆమెను చూడొచ్చు పరలోకానికి వెళ్ళి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడైన దేవుడా, సర్వ సృష్టికర్త, ఈ సమయంలో నాయన అయ్యా అమ్మ జ్ఞాపకార్థ కూడిక జరపటానికి, అదేవిధంగా జరిగిన ఏర్పాటును అంతటిని బట్టి మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నన్ను, మా చెల్లిని, అదేవిధంగా బంధుమిత్రులను, సంఘ సభ్యులను మీరు ఆదరించండి, మమ్మల్ని బలపరచండి. అదేవిధంగా నాయన మేమందరము ఆమెను మరలా చూడడానికి సహాయం చేయండి. అదేవిధంగా నాయన అయ్యా మీ సేవకురాలు బిడ్డలమైన నన్ను, మా చెల్లిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి.